అలా వరకు మొత్తం 17 మంది పోయినా కూడా కేవలం ఒక 10 సీట్లు తక్కువనే నష్టం లేదు. అంటే 262 బదులు 362 బదులు 250 బట్ సరిపోతుంది. సార్, అన్ని అందుకని రాష్ట్రాలు ఇప్పటికే మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నాయి. గతంలో వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి సైతం జమిలీ ఎన్నికలు వస్తున్నాయి 2029 వరకు నేనే సీఎంను, ఇంకా తర్వాత 10 ఏళ్ళు కూడా నేనే సీఎం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ముఖ్యమంత్రులు అంతా ప్రిపేర్డ్ గా ఉన్నారు కదా, ప్రాంతీయ పార్టీలు కూడా ప్రిపేర్డ్ గా ఉన్నట్టు అనిపిస్తోంది కదా. లేదు లేదు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాటలు అర్థరహితం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి ఉండడు 2029 ఎన్నికలైనా కూడా. 2028 అందుకని కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. 2028 డిసెంబర్ 11 నాటికి మన అసెంబ్లీ రద్దు అవుతుంది. అసెంబ్లీ రద్దు ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు, రాష్ట్రపతి పాలన వస్తుంది కాదు. అంటే మామూలు కామన్ సెన్స్ ఉంటే ఇప్పుడు రాష్ట్రపతి పాలన వస్తే కనుక అసెంబ్లీ అయితే పొడిగించారు కదా, అసెంబ్లీని పొడిగించారు కదా, కనుక ఆటోమేటిక్ రాష్ట్రపతి పాలన పెడితే జూన్ దాకా గుంజుకుపోతారు. గట్టిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి అవశేషాలు లేకుండా రేవంత్ రెడ్డి ఏమైనా చేసి ఉంటే కూడా అవి మర్చిపోవడానికి చేసి ఇంకో 7 నెలలు గమనించి మళ్ళీ జూన్ లో మేలో ఎలక్షన్ పెడతారు. అప్పుడు ఏమైతే చూసిన కదా, ఒక 5 నెలలు పోతే కదా అవతలకి. అందుకని రేవంత్ రెడ్డి గారు 2029 దాకా ముఖ్యమంత్రి ఉంటాడు, 2028 ఉంటాడు. అసెంబ్లీ రద్దు కాగానే ఆటోమేటిక్ రాజీనామా చేయాల్సి పోతుంది, పదవి పోతుంది అంటున్నాడు. అది వేరు. ఇక్కడ ఒక్క రేవంత్ రెడ్డి, అందుకని నేను చెప్పింది తెలంగాణ కూడా కలిపే అవకాశం ఉంది అంటున్నాను. కానీ మిగతా రాష్ట్రాలు ఎట్లా కలిస్తే ఇప్పుడు ఈ సంవత్సరమే 2026లో 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. ఇవైతే ముందుకు 4 ఏళ్ల ముందు అయితే చేయలేరు కదా, 2 ఏళ్ల ముందు అయితే చేయలేరు కదా అప్పటికి. అందుకని జమిలీ ఎన్నికలు ఒక కళ, ఆ కళను వాళ్ళు సాకారం చేసుకునే కష్టం అంటున్నారు. కాకపోతే ఒకటి డిలిమిటేషన్ చేస్తారు, మహిళా రిజర్వేషన్ వేస్తారు, 824 సీట్లకు పార్లమెంట్ సీట్ పెడితే అది ఖాయం అంటున్నారు, గ్యారంటీ అవుతుంది. ఎందుకంటే మీరు చెప్పిన కాంబినేషన్ అని కలిస్తే ఇది చేస్తారు. 2 పెద్ద సవాళ్ళు వాళ్ళ ముందట ఏమున్నాయంటే, ఇప్పుడు ఎస్ఆర్సి అంటే మన ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఏతుందో, మన నేషనల్ పీపుల్ రిజిస్టర్ ఉందో అది కష్టం, ఇప్పుడు అది చేయలేరు. సార్ బీజేపీకి ఇప్పుడు ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఈ బిల్లు ఖచ్చితంగా పాస్ చేయించాలన్నటువంటి లక్ష్యంతో ఉంది, అవునన్నా కాదన్నా. గతంలో అబ్కీ బార్ 400 పార్ అన్నారు, 400 రాలేదు. సో అప్పుడు వాస్తవానికి బొక్కబోర్ల పడిపోయారు. ఎన్డీఏ మిత్రపక్షాలతోటే ప్రభుత్వాన్ని ముందు నడిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉంది. సో ఈసారి పార్లమెంట్ సమావేశాలు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెప్పాలి గతంతో పోలిస్తే. సో ఇప్పుడు బీజేపీ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇంకా రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు దిశగానే కనిపిస్తోంది వెదర్ చూస్తే. ఇప్పుడైతే బీజేపీకి ఫస్ట్ టార్గెట్ మహిళా బిల్లు ఆల్రెడీ పాస్ అయింది. దాన్ని 2029లో ఆ రిజర్వేషన్ అమలు కావడానికి చేయడం. అంటే పాత యాక్ట్ లో 2034 అన్నారు కనుక 2029 ముందు జరుపుతారు. రెండోది ఏంటంటే, ఈ జనాభా లెక్కలు మార్చి 1, 2027కి వస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు అదే అండి, అసలు ఒక రకంగా చెప్పాలంటే రిజర్వేషన్లను మొన్న డిలిమిటేషన్ వ్యతిరేకించిన పార్టీలు దక్షిణాదికి అన్యాయం చేశారు అంటున్నాను. ఏవైతే పార్టీలు చేసి ఎందుకు అన్యాయం చేశారంటే, 2027 జనాభా లెక్క వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ జనాభా 30 కోట్లకు చేరుకుంటారు. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర వీళ్ళు ఆ రేషియో అదే ఉంటది కదా. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి 132 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 132 కాస్త 65 130 కదా, 66 సీట్లు పెరుగుతాయి అంతే కదా కొత్తగా. మరి అటువంటిప్పుడు 20 ఉన్నది 40 అవుతుంది, 20 ఉన్నది 30 అవుతుంది కేరళ, 80 ఉన్నది 120 అవుతుంది. అంటే ఏం తేడా? అదే కదా తేడా, పెద్ద తేడా ఏం లేదు కదా. ఒకవేళ ఉత్తర భారతీయులు కనుక రేపు పొద్దున ఉత్తరప్రదేశ్ వాళ్ళే మేము 30 కోట్ల మంది ఉన్నాం, మా ఒకే ఓటు ఒక విలువ అన్నాడు కదా అంబేద్కర్, మా జనాభా ప్రకారం మాకు పెంచమని వాళ్ళు గొడవ పెడితే కోర్టుకు పోతే వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళకి జల్లదు. రేవంత్ రెడ్డి వాళ్ళని జల్లదు అక్కడ కదా. ఆర్థిక అభివృద్ధి అనుకుంటే హైదరాబాద్ లో మొత్తం ఇంకా 20 సీట్లు హైదరాబాద్ పెరుగుతాయి. మరి మనకు హైదరాబాద్ లో 3 సీట్లు పోతాయి. పెరుగుతాయి. మనకు కరెక్ట్ అయితే ఆర్థిక అభివృద్ధిని చూసి ఎట్లా ఇవ్వాలి ఎలా ఉంటుంది. కానీ రాజ్యసభలో చేయొచ్చు, రాజ్యసభలో మన రాష్ట్రాల సమాహారం. అందుకనే ఇప్పుడు ఈ మొత్తం డిలిమిటేషన్ కన్నా ముందు సీట్ల పెంపు అనేది ఒక్క అతన్ని లోక్సభనే చేస్తారా, పార్లమెంట్ రాజ్యసభ చేస్తారా అనేది ప్రశ్న. రాజ్యసభలో రాష్ట్రాల సమాహారంగా అప్పుడు కూడా అదే జనాభా లెక్కల ప్రకారం ఉంటే అయినా సరే రాష్ట్రాల సమాహారం కనుక అదే రాష్ట్రాలకు న్యాయం చేయాలని ఇవ్వచ్చు. కానీ లోక్సభలో అయితే ఒకవేళ 2027 జనాభా లెక్కలు కనుక తేలిన తర్వాత ఉత్తరప్రదేశ్ వాళ్ళు రేపు కోర్టుకు పోతారు. మాకు 30 కోట్ల జనాభా ఉంది, మా 30 కోట్ల సరిపడా 80 సీట్లు 150 కాబట్టి పోతారు. అప్పుడు వీళ్ళు ఏం చేయలేరు కదా అంటున్నాను. మొన్న వీళ్ళు వ్యతిరేకించి తప్పు చేశారు. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంచెం వెసులుబాటు తీసుకొని 2027 మార్చి లోపట్నే ఇప్పుడు రేపొద్దు వర్షాకాలం బిల్లు ప్రవేశపెడితే వీళ్ళందరూ వీళ్ళు వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు. 99 సీట్లు కాంగ్రెస్ అయితే వ్యతిరేకిస్తుంది. మిగతా వాళ్ళని చూసుకుంటే స్టాలిన్ గాని, మనకు మమతా బెనర్జీ పోయిన వాళ్ళు కానీ, వైసీపీ ఎట్లా గ్యారంటీ మళ్ళీ మద్దతు, అంటే 4 సీట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు మద్దతు ఇస్తారు. ఇట్లా చూసుకుంటే కూడా ఇంకా కొన్ని సీట్లు తక్కువనే ఉన్నాయి. నేను ఒక్క మాట జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు, ప్రస్తుతం కాదు, సాధ్యమే కాదు. రెండోది మహిళా బిల్లు
2027 లోపటి డిలిమిటేషన్ 2029 డిలిమిటేషన్ ప్రకారం 814 16 24 సీట్లు పెంచి ఇది మాత్రం సాకారం చేసుకుంటారు. రైట్ తప్పక దీన్ని అధిగమించడం బీజేపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో 1 నేషన్ 1 ఎలక్షన్ అంత సాధ్యమేనా?